విషయాలు ఇందాక మర్చిపోయానంటే ఒకటి మన రామ్ మిరియాల గారి గురించి. ఆయన పాటలంటే చాలా ఇష్టం నాకు. ఫస్ట్ అంజీ చెప్పినప్పుడు వెళ్ళి ఆయనతో ఒక 10-15 డేస్ ఇంటరాక్షన్ తర్వాత 'సూఫియానా' సాంగ్ అనేది చేయడం జరిగింది. నిజంగా వండర్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. హైదరాబాద్‌లో ఇంకొక మనకి ఏంటంటే చాలా హ్యాపీ ఏంటంటే హైదరాబాద్‌లో మ్యూజిక్ కల్చర్ గాని, మ్యూజిక్ డైరెక్టర్స్ గాని బాగా పెరుగుతున్నారు. అది తెలుగు ఇండస్ట్రీకి చాలా చాలా మంచి విషయం అది. అండ్ స్టేజ్ మీద ఇంకొక విషయం చెప్పాలి అరవింద్ గారికి. ఆయన ఆఫీస్‌లో ఈ విషయం చెప్తే నన్ను చంపేస్తాడు కాబట్టి నేను స్టేజ్ మీద చెప్తున్నా పబ్లిక్‌గాని. అట్లీస్ట్ సాక్షి అన్న ఉంటారు సార్ చంపారని. ఆఫీస్‌లో అయితే తెలియదు కూడా తెలీదు. ఏం లేదు సార్. దీంట్లో ముసలో ట్రాక్ ఉంది. మీకు తెలీదు. అది నేను ఎడిటింగ్ రూమ్‌లో ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే డైరెక్టరు, "సార్ ఇది నా గురించి ఇంత ఫన్ చేశాను కదా! నా గురించి పెట్టండి" అని చెప్పి బలవంతంగా పెట్టించాడు. నేనైతే ఆ ట్రాక్ ఒప్పుకోలేదు. బట్ అది రేపొద్దున చూస్తే నాకేం సంబంధం లేదు. అదంతా కూడా డైరెక్టర్ ట్రాక్ అది. మీరు చూసిన రష్‌లో లేదు. లేపేసి చూపించాడు మీకు. ఆటగాడు అనే ట్రాక్ ఉంటుంది. అంటే అదే ఇందాక థీమ్ సాంగ్లో ఆ పదం వచ్చిందండి. మీరు ఇలా చూసారు నా ఇంకా. ఆ ట్రాక్ అయితే అది ప్యూర్ అంజి గారి ట్రాకే. అది రేపు పొద్దున్న ఏమన్నా కూడా నేను ఇదే బాండ్ పేపర్ స్టేజ్ కూడా చెప్తున్నా. అది ఏమన్నా అంటే అంజి నాన్న తప్ప నాకు సంబంధం లేనిది అది ట్రాక్ అది. అండ్ యా బట్ ఇట్స్ ఎ వెరీ ఫన్ ట్రాక్. మీరు చూడండి అందరూ. లేదు సార్, లైన్ దాటలేదు కానీ జనరల్గా మమ్మల్ని లైన్ దగ్గర కూడా వెళ్ళనివ్వరు కదా మీరు, అందుకని. అలాగే మా కెమెరామ్యాన్ సమీర్ గారు, ఆయన పాపం డిఐలో ఉన్నారు. ఈరోజు చూసిన బ్యూటిఫుల్ విజువల్స్ అన్నీ కూడా ఆయనయే. ఫస్ట్ సినిమా ఇది. ఒకటే అడిగాం, ఎలా ఉండాలి సార్ మీకు సినిమా అన్నప్పుడు అంజి గారు చెప్పింది ఒకటే ఏంటంటే, సార్ ఒక వర్షం కోనసీమ అంతా తడిచి గ్రీన్గా ఉండాలన్నారు. కానీ వీళ్ళు షూట్ చేసిన మొత్తం మేలోనే ఏప్రిల్లోనే షూట్ చేశారు. కానీ మీరు విజువల్ చూడండి, ఒక వర్షం థియేటర్లో కూర్చుంటే కురుస్తున్నట్టే ఉంటుంది సినిమా అంతా కూడా. అవును సార్, సినిమా 52 రోజులు ప్లాన్ చేసుకున్నాం. కానీ ఆ వర్షం పెడతాం వల్ల సినిమా 67 రోజులు షూట్ చేయవలసి వచ్చింది. 12 రోజులు వర్షం తిన్నది. అయినా కూడా క్వాలిటీ గురించి అని చెప్పి కాంప్రమైజ్ అవ్వకుండా చేసాం. అది దానికి అరవింద్ గారు ఏదన్నా ఉంటే నా రెమ్యునరేషన్ నుంచి కట్ చేసుకోండి అంతే. థ్యాంక్ యూ బన్నీవాస్ గారు. సార్ థ్యాంక్ యూ అంజీ సో రెమ్యునరేషన్ మచ్. నుంచి కట్ చేయండి.